ఎక్కడైనా రాజకీయాల్లో పుత్రోత్సాహం ఉన్నటువంటి నాయకులకి కొన్ని ఇబ్బందులే ఎదురయ్యాయి. చరిత్ర చెప్తోంది ఆ సత్యాన్ని. అలాగే వారసులు ఖచ్చితంగా రాజకీయాల్లో రావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళ చరిత్ర కూడా సుఖాంతం కాల. ఒక విషాదంగానే మిగిలిపోయింది. ఇవాళ బొత్స తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని తన వారసుడిగా అతన్ని రాజకీయాల్లో ఒక స్థాయికి పెంచాలనే ప్రయత్నం కనపడుతోంది. ఇదే సందర్భంగా కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకుందాం. ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులు ఆయన తర్వాత మళ్ళీ మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో కోరుకుంటారు. అది సహజమేమో మరి తండ్రిగా. బట్ ఈ వారసత్వ రాజకీయం ఇచ్చేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంతా ఒక వివాదంగానే మారిపోయాయి. ఒకటి, ప్రమోట్ చేయాలి అని అంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం వాళ్ళల్లో ఉన్నదా లేదా అని చూడట్లా. పుత్రోత్సాహం, వారసుల మీద ఉన్నటువంటి అతి ఉత్సాహం, అలాగే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాళ్ళ లేని వాళ్ళ అన్నది పరిశీలన చేయటంలా. నా కొడుకైతే చాలు, నా తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్న వాళ్ళు చాలామంది మనకి సోదాహరణగా కనపడుతున్నారు కూడా రైట్ నవ్ ఆల్సో. ఇవాళ బొత్స తను తీసుకున్నటువంటి నిర్ణయం, తన తర్వాత తన కొడుకు వారసుడిగా రావాలనుకొని ఆయన విజయనగరం జిల్లాకి తన కుమారుడిని అధ్యక్షుడిగా చేయటం, అలాగే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించటం, కార్యకర్తల యొక్క ప్రోత్సాహాన్ని, అలాగే కార్యకర్తలు ఈయన్ని అనుసరించేటటువంటిది, ఈయన్ని ఇంపార్టెంట్ లీడర్గా గుర్తించేటటువంటి ప్రాతిపదికన అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఉత్తరాంధ్రలో ఈ పుత్రోత్సాహంతో మరొక నాయకుడు కూడా ఉన్నాడు. మాజీ సభాపతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తమ్మినేని సీతారాం. ఆయన కొడుకు సీట్ ఇవ్వమని మొన్నటి ఎన్నికలలో అధినేత ముందు డిమాండ్ పెట్టారు, కానీ అది కుదరినప్పుడు ఈయనే నిలబడి ఓడిపోయాడు కూడా పాపం. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కుమారుడిని ప్రమోట్ చేయటంలో తిప్పి మళ్ళీ ఆమదాల వలసకే ఆయన పూర్తి రాజకీయం కేంద్రీకృతం చేయటం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిని కూడా పక్కన పెట్టేయటం, సొంత కార్యక్రమాలు అలాగే సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో పూర్తిగా తన కొడుకును ప్రమోట్ చేసే దాంట్లో ఆయన నిమగ్నమైపోయాడు. ఇక మరొక నాయకుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కొడుకును ఎంపీని చేశాడు. ఆయన పదే పదే ఇవాళ అనేక సమస్యల్లో ఇరుక్కున్నాడు. పుత్రోత్సాహం ఉండటం తప్పులేదేమో, కానీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈజ్ రాంగ్ ఆర్ రైట్. ఎందుకంటే వారసత్వ రాజకీయాల కంటే కూడా సమర్థవంతమైనటువంటి కుటుంబ సభ్యులుంటే ప్రోత్సహిస్తే పెద్దగా తప్పులేదేమో, కానీ పదే పదే వీళ్ళే నాయకులుగా, వీళ్ళ కుటుంబాలే ఆధిపత్యం, వీళ్ళ కుటుంబాలే పదవులు, వీళ్ళకే ప్రాధాన్యత. మరి వీళ్ళను మోసినటువంటి కార్యకర్తలు, సమర్థంగా ఉన్నటువంటి అనేక మంది యువకులు, వాళ్ళ భవిష్యత్తును వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారే. మీ గురించి భుజాన జెండా మోసినటువంటి వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలిగా. కోర్సు స్వార్థం ఇక్కడ కనపడనివ్వదు. ఈ స్వార్థం అనేది అసలు అలాంటి అవకాశానికే కనీసం మాత్రం చోటు పెట్టదు. అందుకే ఇవాళ జరిగినటువంటి వాటిల్లో ఒక్కసారి మనం మళ్ళీ పునరాలోచన చేద్దాం. ఈ పుత్రోత్సాహం ఉన్న వాళ్ళు సక్సీడ్ అయ్యారా, గెలిపించుకున్నారా, గెలవగలిగారా, జనం యొక్క ఆదరణ పొందగలిగారా? ఇలా ఈ కోవలో మనం ఆలోచిస్తే ఇటీవల ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, అలాగే మాజీ మంత్రి, అలాగే మాజీ సభాపతి యనమల రామకృష్ణుడు, ఆయన కూతురికి సీట్ ఇప్పించుకున్నాడు, ఆమె ఎమ్మెల్యే అయింది. తర్వాత ఈయన రాజకీయ నిరుద్యోగిగా మారాడు. నాకెందుకు మీరు గవర్నర్ పదవిని రికమెండ్ చేయలేకపోయారు, ఇప్పించలేకపోయారు అన్నటువంటి అసహనంతో ఈయన మిగిలిపోయాడు. అంటే ఇక్కడ ఈక్వేషన్స్లో కూతురికి ఎమ్మెల్యే పదవి ఇప్పించుకున్న తర్వాత కూడా రిటైర్ అయ్యి యువకులను ప్రోత్సహించాల్సిన దశలో మళ్ళీ నాకు అనేటటువంటి ఒక రాజకీయం ఎంతవరకు సమంజసమని ఇవాళ యనమల రామకృష్ణుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రశ్న. ఇక ఆయన వియంకుడు ఎమ్మెల్యే, ఆయన అల్లుడు ఎంపీ, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఇన్ని కుటుంబాలు. ఒక పక్కన మనం గంటా శ్రీనివాసరావుని తీసుకుంటే ఆయన వియంకుడే నారాయణ, ఆయన మంత్రి. ఇవాళ
అది దీన్ని వారసత్వ రాజకీయం అనంగానే కుటుంబాల యొక్క ఆధిపత్యత రాజకీయంలో. ఇక మళ్ళీ మరొక కథను మనం గుర్తు చేసుకుందాం. ప్రధానమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి, రాజకీయాల్లో ఖచ్చితంగా నా స్థానానికి ఎదగాలి అని ఆయన భావించాడో లేదో తెలీదు గానీ, ఆయన్ని రాజకీయాల్లో మాత్రం ప్రవేశం కల్పించారు. సొంత తమ్ముడిని పక్కన పెట్టి, ఈయన్ని ఎన్నికల్లో పోటీ చేయించటం. అది అది చేశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈయన కిడ్ ప్రో అనే దాంట్లో ఇరుక్కుపోయి జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది తండ్రి మరణం తర్వాత. తండ్రి మరణం తర్వాత ఈయనే ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఇక మరొక విషయాన్ని చివరిగా చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన సందర్భం కూడా ఏమో, ఐ డోంట్ నో, బట్ జరిగిందే అది. ఎన్టీఆర్కు ఉన్నటువంటి ప్రేమ, అల్లుళ్ళ మీద నమ్మకం, కానీ మరి అదే అల్లుళ్ళు ఆయనకి సమస్యగా మారారు అన్న పరిస్థితి కూడా చూసాంగా. అందుకే ఇక్కడ ఏతావాత మనం ఆలోచించవలసింది, వారసత్వ రాజకీయం కంటే ఈ ప్రధాన నాయకులు ఆలోచించవలసింది వాళ్ళ పుత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వారసులు కానీ, ఐ మీన్ భార్య కానీ, హూ ఎవర్ మేబీ, అసలు రాజకీయమైనటువంటి పరిణతి కోసం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్లో అవగాహన కోసం, ప్రజల మధ్య ప్రజల సమస్యలని సాధించేటటువంటి ఒక పోరాట తత్వం, ఇవి నేర్పకుండా కేవలం సంకుచితమైనటువంటి భావజాలంతో, అదేదో మా నాన్న మంత్రి కాబట్టి, మా నాన్న ఎమ్మెల్యే కాబట్టి, మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి, వై నాట్, మేమెందుకు రాకూడదు, మేము ఆ పదవులను ఎందుకు అధిరోహించకూడదు, ఎందుకు మేము సాధించుకోకూడదు అనంటే ఇది చాలా గడ్డు ప్రశ్న. ఇది కొంత స్వార్థంతో కూడింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. 175 నియోజకవర్గాల్లో ఈ పుత్రులు మినహా అసలు ఎక్కడా సమర్థవంతమైన నాయకులు లేరా? వాళ్ళను ప్రోత్సహించకూడదా? వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఒక రకమైనటువంటి కాంపిటీషన్ క్రియేట్ చేసి ప్రజల అభీష్టానికి వదిలేయాలి కానీ ప్రజల మీద రుద్దకూడదు కదా, ఇది ఆలోచించాలి. అలాగే తెలంగాణ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ కుటుంబం యొక్క ధోరణి చూస్తున్నప్పుడు నువ్వా నేనా అని అన్నా చెల్లెల యొక్క రాజకీయం నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల, వాళ్ళిద్దరూ రాజకీయ ఆధిపత్యం కోసం ఇవాళ పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఒకే ఒకటి, ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులుగా, ఆయన సంతానంగా అన్నా చెల్లెల మధ్య కూడా రాజకీయంలో పోటీ వస్తుంది. ఇక్కడ సెంటిమెంట్స్ ఉండవు, అధికారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ వేరే ఆలోచనలు, అలాగే అన్నా చెల్లెల సంబంధం, అనురాగం ఇవేవి ఉండవు రాజకీయాల్లో, అది స్పష్టం. అలాగే మొత్తం రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఎంతవరకు సమంజసమని జనం ఆలోచించాలి. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ మనం దినదినం ఒక టెక్నికల్గా అభివృద్ధి చెందుతున్నామేమో కానీ మానసికంగా మాత్రం ఓటర్ అనేవాడు ఎంత ఎదుగుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచించి ఓటేస్తున్నాడు, అసలు ఆలోచన చేసి విచక్షణతో ఓటేస్తున్నారా లేదా అన్నటువంటి అనుమానం పెరుగుతోంది. ఒకే ఒక కారణం, రాజకీయాల్లో ఇవాళ దోచుకునే వాళ్ళు వస్తున్నారు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ అవుతున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి ధోరణి వదిలేస్తున్నారు. అలాగే డబ్బు డబ్బు డబ్బు, ఓటర్స్ కూడా అదే ధోరణిలో డబ్బు ఇచ్చిన వాడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది దగ్గర భయపడి డబ్బులు తీసుకుంటున్నారు. ఎనీహౌ ఇవాళ రాజకీయాల్లో డబ్బు లేనటువంటిది లేదు. డబ్బున్న వాడిదే ఇవాళ అధికారం అన్నటువంటి సత్యం ఎన్నికలలో ప్రతిసారి కనపడుతోంది. మరి ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో, అలాగే వారసత్వ రాజకీయాల కోసం తాపత్రయపడేటటువంటి నాయకుల భవిష్యత్తు ఏమవుతుందో, అలాగే ఈ కుటుంబ సభ్యులను ఇంకా 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 అదేదో మా హక్కుగా భావించేటటువంటి నాయకుల ఆలోచన ధోరణికి ఎలాంటి పాఠం జనం నేర్పుతారో చూడాలి. ఇక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయే ముందు జైల్లో ఉండి జనం దగ్గరికి వచ్చి పాదయాత్రలో వాళ్ళ మనసు గెలిచి వాళ్ళను ఒప్పించుకొని ఒక ఛాన్స్ అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి కాబోయే ముందు ఆయన జైల్లోనే ఉన్నాడు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండి జైలుకెళ్ళాడు. ఆయన కొడుకు మళ్ళీ తెర మీదకి పాదయాత్ర పేరుతో జనం మధ్యలోకి వెళ్ళారు. అలాగే జనం ఆమోదం పొందారు అన్నటువంటి వాదన బాగా కనపడుతోంది. ఆయన పాదయాత్రలో చాలా ఎదిగారు అని చాలామంది చెప్తున్నారు. ఆయనకు కూడా మరి ఆ నమ్మకం పెరిగుండాలి. ఆ దశలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఇవాళ టీడీపీ నాయకులు ఎవరైతే భజన పరులు ఉంటారో చంద్రబాబు గారి అనుమతి ఉందా లేదా అన్నది సెకండరీ. బట్ ఎక్కడ ఎప్పుడు ఎలా అవకాశం వస్తే లోకేష్ బాబు జిందాబాద్ కాబోయే ముఖ్యమంత్రి ఈయనే అని గట్టిగా ఒక వాదన వినిపించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది రాజకీయాల్లో అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు. ఎవరు వద్దనరు జనం ఆమోదిస్తే, కానీ జనం మీద మీరు ఆపాదించొద్దు, అలాగే జనం మీద రుద్దొద్దు అన్నదే ఒక వాదన ఇక్కడ. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీగా ఉన్నాడు, ఇవాళ జైలుకి వెళ్ళాడు. ఇలా జైలుకి వెళ్ళినటువంటి సంతానం కావచ్చు, తండ్రులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ, ఈ కుటుంబ రాజకీయాల్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని శిక్షలకు ఫేస్ చేయటం, జైలుకి వెళ్ళటం, స్కాముల్లో ఇరుక్కోవటం, దోపిడీలో భాగస్వాములు కావటం, ఆధిపత్య రాజకీయాల్లో మేమే మేమే అంటున్నటువంటి పరిస్థితిలో రాయలసీమలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే, జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ జేసీ దివాకర్ రెడ్డి దశాబ్దాల కొద్దీ ఆ ప్రాంతంలో ఒక ఆధిపత్య ధోరణి, అక్కడ డెమోక్రసీ లేదు అన్నటువంటి ఆక్రందన. ఇవాళ కూడా తాడిపత్రి రాజకీయం చూస్తున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే అక్కడికి వస్తే వచ్చే పరిస్థితే లేదు, ఒప్పుకునే దశే లేదు అన్నటువంటి వాదన వినిపిస్తున్నాడు ఇవాళ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన కొడుకే ఎమ్మెల్యే. ఈ వారసత్వ రాజకీయాలు కట్టిబెట్టకపోతే సామాన్యులకు అవకాశం రాదు అన్నది నా నిశ్చితాభిప్రాయం.